వ్యక్తి నిర్మాణం నుండే దేశ నిర్మాణం జరుగుతుందని, భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉందని, అందుకే యువత దేశభక్తి అలవరుచుకొని స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారతదేశంను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి కృషి చేయాలని అన్నారు. ఈ రోజు వివేకానంద విద్యా సంస్థలో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించి రఘురాం చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశభక్తి అంటే ఎవరి పని వారు బాధ్యతగా పూర్తి చేయడమేనని అన్నారు. స్వాతంత్ర్య సాధనకు ప్రాణాలు అర్పించిన మహనీయుల జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Freedom in the mind, faith in the world, pride in our souls. The flag will be national on this Independence Day. Good morning, everyone. Today we have gathered here to celebrate a very special occasion, the Independence Day of our country. Flag salute! Honor! దేశభక్తి ఎవరిని వాళ్ళు చక్కగా పని పూర్తి చేసుకుని చక్కగా ముందుకు వెళితే అదే దేశం. ఎవరు కూడా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు, బాధ్యతగా ఉండాలి. ఆడపిల్లల దగ్గర మనం ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తుల పట్ల ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. హాస్టల్లో మనం ఉంటున్నామనంటే హాస్టల్కి సంబంధించినటువంటి ప్రభుత్వం మందని భావించగలగాలి. తల్లిదండ్రులను ప్రేమించడం అలవాటు చేసే అది నిజమైనటువంటి దేశభక్తి. అలా కనుక మన జీవనాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. మీకంటూ ఒక చక్కటి జీవితం ఉంటుంది, ఉంటుంది. ఒక కుటుంబ నిర్మాణం ఒక గ్రామం అవుతుంది, గ్రామ నిర్మాణం ఒక అవుతుంది, రాష్ట్రమానం ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా ఎండగా ఉంది. అయితే అయిపోయింది. ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాకుండా ఈ మహనీయుల యొక్క చరిత్రలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఒక్కరోజు కనుక చేయగలిగితే మనమేంటో, మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామనంటే, చక్కగా చదువుకుంటున్నామనంటే ఆ మహనీయుల త్యాగ ఫలాలు నువ్వు కూడా ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో ఉండాలి. ఆ విధమైన ప్రయత్నం చేయాలి.
ఈరోజు ఆధునికత అనే పేరుతో మన అందరం కూడా రకరకాలైనటువంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నాం, తయారవుతూ ఉన్నాం. ఆధునికత ప్రపంచం పెరిగిందంటే మన మార్పు రావాలి, కొత్తగా ఆలోచన, ఇన్నోవేటివ్ ఆలోచన. అందరూ అనేటువంటి ప్రశ్నని నువ్వు డిఫరెంట్గా రాసేటటువంటి ప్రయత్నం చేస్తే అది ఆధునికత అంటే క్రియేటివిటీ అంటే. అటువంటి ప్రయత్నం కనుక చేస్తే మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, మరి ఈ ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క దేశభక్తిని చాటిన మీరందరూ కూడా ఎప్పుడూ మనసులో దేశభక్తిని నింపుకొని ఈ దేశ నిర్మాణం కోసం ముఖ్యంగా కుటుంబ తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ప్రేమని అదేవిధంగా కొనసాగిస్తూ మీరు చక్కగా ఉన్నతిగా వెళుతూ కుటుంబ ఉన్నతికి పాటుపడాలని, అలాగే దేశ అభివృద్ధితో మీతో పాటు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఎంపీడీఓ గారికి కానీ ఇతర అధికారులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.